గత డిఎస్సిలో వచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు. ఈ వీడియో ద్వారా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను మీకు అందించడం జరుగుతుంది. చాలామంది డిఎస్సి అభ్యర్థులు జనరల్ నాలెడ్జ్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అని అడుగుతున్నారు. జనరల్ నాలెడ్జ్ సిలబస్ అనేది డిఎస్సికి ఎలా ఉంటుంది అని కూడా అడుగుతున్నారు. కాబట్టి గత డిఎస్సిలో వచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. 2001 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ పేపర్లో వచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కానీ పరిశీలిస్తే, మొదటి ప్రశ్న, జార్ఖండ్ రాష్ట్రంతో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ చూస్తే 1 ఒరిస్సా, 2 బీహార్, 3 ఛత్తీస్గఢ్, 4 సిక్కిం. ఈ ప్రశ్నకు సమాధానం చేయాలి అంటే ఖచ్చితంగా భారతదేశం యొక్క పటం గురించి, మ్యాప్ పాయింటింగ్ గురించి అవగాహన ఉండాలి. ఇది ఇండైరెక్ట్ ప్రశ్న ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంతో సరిహద్దు లేని రాష్ట్రం ఏంటి అంటే సిక్కిం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి సిక్కిం వస్తుంది. సిక్కు సమాజాన్ని సమరశీల వ్యవస్థగా మార్చిన గురువు ఈ క్రింది వారిలో ఎవరు? 1 గురు గోవింద్ సింగ్, 2 గురు అర్జున్ సింగ్, 3 గురు నానక్ దేవ్, 4 గురు తేజ్ బహదూర్. ఈ ప్రశ్నకు సమాధానం గురు గోవింద్ సింగ్. ఈ క్రింది వాణిలో ఎవరు 2001లో నిర్వహించిన 48వ జాతీయ చలనచిత్ర అవార్డుల న్యాయ నిర్ణేతల సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించారు? ఈ ప్రశ్నకు సమాధానం వైజయంతి మాలబాలి. నెక్స్ట్ ప్రశ్న, ఏప్రిల్ 18, 2001న జియో సింక్రోనస్ ఉపగ్రహాన్ని భూకక్షలోనికి పంపేందుకు ఉపయోగించిన రోదసి వాహక నౌక ఈ క్రింది వానిలో ఏది? జిఎస్ఎల్వి. మరొక ప్రశ్న, అరబికా మరియు రోబస్టా అనేవి దీనిలో విశిష్ట రకాలు. అరబికా మరియు రోబస్టా అనేవి దీనిలో విశిష్ట రకాలు. 1 ఆపిల్, 2 పట్టుపురుగు, 3 కాఫీ, 4 తేయాకు. ఈ ప్రశ్నకు సమాధానం కాఫీ. భారత్లో విదేశాంగ కార్యదర్శి పదవి అలంకరించిన ప్రథమ మహిళ చోకిలా అయ్యర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? 1 కేరళ, 2 తమిళనాడు, 3 మేఘాలయ, 4 సిక్కిం. ప్రథమ మహిళ చోకిలా అయ్యర్ సిక్కిం రాష్ట్రానికి చెందినవారు. ఏప్రిల్ 27, 2001న ఈ క్రింది వారిలో ఎవరిని స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని నివారించేందుకు ఏర్పడ్డ సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు? పిఎం త్రిపాఠి. వాతావరణంలో ప్రాణవాయువు సుమారు ఎంత శాతం? 20%. ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చే ఎంజైమ్ ఏది? పెప్సిన్. ఏప్రిల్ 2001లో ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ పురస్కారాన్ని ఎవరు పొందారు? అరుంధతి రాయ్. 15 మంది సభ్యులు గల యూరోపియన్ యూనియన్లో ఈ మధ్యనే దాని అధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించిన సభ్యదేశం క్రింది వానిలో ఏది? స్వీడన్. ఈ క్రింది దిశల్లో చంద్రుడు ఏ దిశ నుండి ఏ దిశకు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాడు? పడమర నుండి తూర్పునకు. భారతదేశంలో దేన్ని విలుప్త ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న జీవిగా గుర్తించారు? బట్టమేక. యూరీ గగారిన్ 1961లో ప్రథమ సోవియట్ రోదసి యాత్ర చేసిన వాడైతే 1962లో అదే యాత్ర చేసిన ప్రథమ అమెరికా రోదసి యాత్రికుడు ఎవరు? జాన్ గ్లెన్. లాహోర్ కుట్ర కేసులో మరణశిక్ష విధించబడిన విప్లవ యోధుల త్రయం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరితీతకు గురి చేసినది ఎక్కడ? 1 ఢిల్లీ తిహార్ కారాగారము, 2 లాహోర్ కేంద్ర కారాగారము, 3 మీరట్ కేంద్ర కారాగారము, 4 కాన్పూర్ కేంద్ర కారాగారము. ఈ ప్రశ్నకు సమాధానం 2 లాహోర్ కేంద్ర కారాగారము. ఈ ప్రశ్నలు 2000 డిఎస్సికి సంబంధించినవి. డాలీ సృష్టికర్త ఎవరు? ఇయాన్ విల్మట్.
రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ప్రథమంగా ఎవరికి ఇచ్చారు? మదర్ తెరీసా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల మరణించిన ప్రఖ్యాత రచయిత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు ఎవరు? 1 సరళా చటర్జీ, 2 గీతా ముఖర్జీ, 3 హెచ్ఎన్ ముఖర్జీ, 4 రాణి చటర్జీ. ఈ ప్రశ్నకు సమాధానం గీతా ముఖర్జీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల మరణించిన ప్రఖ్యాత రచయిత్రి, కమ్యూనికేషన్ నాయకురాలు. ఇది 2001 డిఎస్సికి సంబంధించినది. గీతా ముఖర్జీ. వెనిగర్ను ఎలా తయారు చేస్తారు? ద్రాక్ష పళ్ళను పొలయబెట్టి, ద్రాక్ష పళ్ళను ఎండబెట్టి, ఆపిల్ను గుజ్జుగా తయారు చేసి, ఖర్జూరను పులియబెట్టి. ఈ ప్రశ్నకు సమాధానం ఆపిల్ని గుజ్జుగా తయారు చేసి. బ్యాటరీల్లో ఉపయోగించే ఆమ్లం ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. సింధు ప్రజలు ఆరాధించిన వృక్షం ఏది? వేప వృక్షం, మర్రి వృక్షం, రావి వృక్షం, ఆలివ్ వృక్షం. ఈ ప్రశ్నకు సమాధానం రావి వృక్షం. సంస్కృతీకరణ ఎవరికి చెందినది? ఏఆర్ దేశాయ్, హెచ్ఎన్ ముఖర్జీ, డిడి బసు, ఎంఎన్ శ్రీనివాస్. సంస్కృతీకరణ ఎవరికి చెందినది అంటే ఎంఎన్ శ్రీనివాస్కు చెందినది. రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్ అని ప్రథమంగా సంబోధించినది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, మహాత్మా గాంధీ. రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్ అని ప్రథమంగా సంబోధించినది మహాత్మా గాంధీ. బారోమీటర్లో క్రమంగా పాదరస మట్టం పెరగడం దేనిని సూచించును? వర్షం రాకను, తుఫానును సంభవించే స్థితిని, ప్రశాంత వాతావరణాన్ని, వాతావరణ ఆర్ద్రతను. బారోమీటర్లో క్రమంగా పాదరస మట్టం పెరగడం దేనిని సూచించును అంటే ప్రశాంత వాతావరణాన్ని. గోపీకృష్ణ ఏ నృత్యానికి చెందినవారు? ఏ కథక్, 1 కథక్, 2 కూచిపూడి, 3 భరతనాట్యం, 4 కథాకళి. గోపీకృష్ణ ఏ నృత్యానికి చెందినవారంటే కథక్కు చెందినవారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 17, జూలై 11, డిసెంబర్ 10, జూన్ 5. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటారు. ప్రారంభంలో బందిపోటు దొంగలా ఉండి తర్వాత భక్తి ఉద్యమకారునిగా మార్పు చెందినవారు ఎవరు? 1 సూరదాస్, 2 తులసీదాస్, 3 నామ్దేవ్, 4 కబీర్. ప్రారంభంలో బందిపోటు దొంగలా ఉండి తర్వాత భక్తి ఉద్యమకారునిగా మార్పు చెందినది నామ్దేవ్. తెహ్రీ డ్యామ్ ఏ నదిపై నిర్మించారు? 1 అలక్నందా భగీరథి, 2 భగీరథి బెలంగాణ, 3 భగీరథి మందాకిని, 4 భగీరథి గంగా. తెహ్రీ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారంటే భగీరథి బెలంగాణ. ఒక కళాయివాడు అల్యూమినియం వస్తువును తెలుపుగా చేయడానికి ఉపయోగించు పదార్థము ఏది? 1 తగరం, 2 సీసం, 3 తుత్తునాగం, 4 అల్యూమినియం. ఒక కళాయివాడు అల్యూమినియం వస్తువును తెలుపుగా చేయడానికి ఉపయోగించే పదార్థం తగరం. ఏ మహాసముద్రాన్ని హెర్రింగ్ పాండ్గా పిలుస్తారు? 1 పసిఫిక్, 2 హిందూ, 3 అట్లాంటిక్, 4 ఆర్కిటిక్. ఏ మహాసముద్రాన్ని హెర్రింగ్ పాండ్గా పిలుస్తారు అంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని. నాటో ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు? బ్రస్సెల్స్లో కలదు. ధ్రువం నుండి ధ్రువం వరకు సూర్యగమనాన్ని పరిశీలించుటకు ఉపయోగించిన ప్రథమ ఉపగ్రహం ఏది? 1 ఆర్యభట్ట, 2 రోహిణి, 3 ఇన్సాట్ 2D, 4 ఆపిల్. ధ్రువం నుండి ధ్రువం వరకు సూర్యగమనాన్ని పరిశీలించుటకు ఉపయోగించిన ప్రథమ ఉపగ్రహం ఏమిటి అంటే ఆర్యభట్ట. ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని టిబెట్లో ఈ పేరుతో పిలుస్తారు? ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని టిబెట్లో చోమ్లుంగ్ అని పిలుస్తారు. ఈ క్రింది వానిలో సల్మాన్ రష్దీ రాయని నవల ఏది? ఏ గోల్డెన్ గేట్. క్రింది వానిలో సల్మాన్ రష్దీ రాయని నవల ఏది అంటే గోల్డెన్ గేట్. సల్మాన్ రష్దీ రాసిన నవలలు సాటనిక్ వర్సెస్, ది మూర్స్ లాస్ట్ సైన్, ది గ్రౌండ్ బినీత్ హర్ ఫీట్.
6 అడుగుల 5 అంగుళాల ఎత్తు కలిగి చెక్ దేశంలో పుట్టిన డచ్ జాతీయుడైన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? రిచర్డ్ క్రాయిసెక్. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పేరు మార్చాలని ప్రతిపాదన ఉంది. ఆ పేరు ఏమిటి? గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పేరు మార్చాలని ప్రతిపాదన ఉంది. అది ఏమిటి? కర్ణావతి. ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది? పద్మ నజర్ మజీ, అసానీ సంకేత, గర్ బైరే. పద్మ నజీర్ మజీ. మాజీ జర్మన్ ఛాన్సలర్ హెల్మెట్ కోల్ ఏ పార్టీకి చెందినవారు? సోషల్ డెమోక్రటిక్. క్రింది వానిలో ఏది నిశ్శబ్ద హంతకి? క్రింది వానిలో ఏది నిశ్శబ్ద హంతకి? చెయ్య నిశ్శబ్ద హంతకి. ఏప్రిల్ 1, 1999న ఎవరి జ్ఞాపకార్థం బంగారు నాణేలను విడుదల చేశారు? 1 గాంధీ, 2 శివాజీ, 3 మదర్ తెరీసా, 4 వేల్స్ యువరాణి డయానా. 1999 ఏప్రిల్ 1న వేల్స్ యువరాణి డయానా జ్ఞాపకార్థం బంగారు నాణేలను విడుదల చేశారు. నీటిలో కరిగే విటమిన్లు ఏవి? బీసీ విటమిన్లు. వివాదాస్పద శక్తిమాన్ సీరియల్ను ప్రసారం చేసిన టీవీ ఛానల్ ఏది? DD1. 20వ శతాబ్దంలో అతి పిన్న వయసులో గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? మార్టినా హింగిస్. ప్రపంచం నుండి మశూచి వ్యాధిని నిర్మూలించినది ఎవరు? ప్రపంచం నుండి మశూచి వ్యాధిని నిర్మూలించినది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్.